హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు విఎస్ రైతు నేస్తం ఛానల్. రైతన్నలు 2025 నుంచి 2026 సంవత్సరం ఎవరైతే పత్తి వేసుకోవాలనుకుంటున్నారో మీకోసం మంచి విత్తనం అయితే తీసుకొచ్చానండి. చాలామంది రైతన్నలు గులాబీ రంగు పురుగుతో ఇబ్బంది అయితే పడుతున్నారు కదా. ఈ విత్తనం వేసుకుంటే మాత్రం గులాబీ రంగు పురుగు అటాక్ అయితే కాదు, అలాగే కాయ సైజు కూడా మనకైతే పెద్దగా అయితే వస్తుంది. రైతుకు వచ్చేసి తక్కువ పెట్టుబడిలో అధికంగా లాభాలు రావాలనుకుంటే మాత్రం ఈ విత్తనం వేసుకుంటే మీకైతే మంచి లాభం అయితే ఉంటుంది. ఒక్కసారి ఈ విత్తనం గురించి మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. చాలామంది రైతన్నలు మన చిన్న ఛానల్ అయినా సరే మీరు ఎంతో సపోర్ట్ అయితే ఇస్తున్నారు కాబట్టి ఈ వీడియోలో వచ్చేసి ఈ విత్తనం గురించి మీకు చెప్తాను. అలాగే కొత్తగా చూసే రైతులు ఎవరైతే ఉంటారో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టి ట్యాబ్ అయితే చేసుకోండి. అలాగే చాలామంది రైతన్నలు మన దగ్గర నుంచి కాటన్ సీడ్ అయితే తీసుకుంటున్నారు కాబట్టి వాటి గురించి కూడా మనం అయితే ఈ రోజు వీడియోలో అయితే మాట్లాడదామండి. ఓకేనా? సో ఈ వీడియో మాత్రం చిన్న లైక్ అయితే ఇచ్చేయండి. సో ఈ రోజున వచ్చేసి మీకైతే ఆకాశ్ సీడ్ నుంచి వచ్చేసి మనకైతే ప్రింట్స్ వెరైటీ అయితే తీసుకొచ్చానండి. ఈ వెరైటీ గురించి మనం అయితే రైతులు అయితే చెప్పాలి ఉద్దేశంతో చేస్తున్న వీడియో. ఓకేనా? సో ఈ వెరైటీలో వచ్చేసి మనకైతే గులాబీ రంగు పురుగు అనేది అటాక్ అయితే చాలా తక్కువ అయితే ఉంటుంది కాబట్టి రైతులు నమ్మకంగా ఈ విత్తనం అయితే వేసుకోవచ్చు. గులాబీ రంగు పురుగు తట్టుకునే శక్తి అయితే ఈ విత్తనానికి అయితే ఉంటుంది. అలాగే కాయ సైజు వచ్చేసి మనకైతే పెద్దగా అయితే వస్తుంది. 5 కళ్ళు వచ్చేసి మనకైతే కాయలు అయితే రావడం అయితే జరుగుతుంది. మ్యాక్సిమంగా 4 కళ్ళ నుంచి 5 కళ్ళు ప్రతి కాయలు అయితే ఉంటుంది. అలాగే రైతులకు వచ్చేసి 15 క్వింటాల నుంచి 20 క్వింటాల దిగుబడి అయితే వస్తుంది. ఎవరైతే రైతన్నులు మీరు ఏదైతే నీళ్లు కట్టుకుంటారో వాళ్ళకైతే మంచిగా అయితే ఉంటుంది. అలాగే నీళ్లు కట్టుకున్నా సరే మనకైతే మంచి దిగుబడి అయితే వస్తుంది కాబట్టి రైతులకి తక్కువ పెట్టుబడిలో మంచి విత్తనం రావాలంటే ఈ విత్తనం అయితే వేసుకోవచ్చండి. ఆకాశ్ సీడ్ నుంచి ప్రింట్స్ వెరైటీ. ఈ విత్తనం గురించి వచ్చేసి మనం ఏదైతే పంట వేస్తామో అన్ని నెలలకి అనుకూలంగా ఒకసారి మీరు చూసుకోవచ్చు. ఇలాంటి నేల ఒకసారి కెమెరా తిప్పండి. ఒకసారి ఇలాంటి నేలకైనా సరే మనమైతే ఈ విత్తనం వేసుకుంటే మనకైతే మంచిగా అయితే ఉంటుంది కాబట్టి ఈ విత్తనం అయితే వేసుకోవచ్చండి. అలాగే మొక్కజొన్న ఎవరైతే వేసుకోవాలనుకుంటున్న తర్వాత ఆ మొక్కజొన్న కూడా మనకైతే మంచిగా పనిచేస్తుంది కాబట్టి ఈ విత్తనం మీరైతే వేసుకోండి. అలాగే మీకోసం కింద 4 సార్లు మనం మందు పెట్టినా సరిపోతుంది. అలాగే పైన వచ్చేసి 4 సార్లు మందు కొట్టినా సరిపోతుంది కాబట్టి రైతులకి తక్కువ పెట్టుబడులు అధికంగా లాభాలు రావాలంటే ఆకాశ్ సీడ్ నుంచి ప్రింట్స్ వెరైటీ అయితే ఉందండి. ఈ వెరైటీ వచ్చేసి చాలామంది రైతులు అయితే మన దగ్గర నుంచి తీసుకుంటున్నారు. బుకింగ్లో మనమైతే ఆర్డర్ అయితే చేస్తున్నాం. ఈ విధంగా వచ్చేసి మీరు కూడా ఈ విత్తనం వేసుకుంటే మాత్రం మీకైతే మంచి లాభం అయితే ఉంటుంది. రైతులు ఈ విత్తనం మీకు కావాలనుకుంటే మాత్రం మీ దగ్గరలో అడగండి. ఒకవేళ లేకపోతే మాత్రం మనకైతే మీరు వాట్సాప్ నెంబర్ ద్వారా కాంటాక్ట్ అయితే ఇవ్వండి. ఈ విత్తనం మీకైతే పంపడం అయితే జరుగుతుంది కాబట్టి ఈ విత్తనం మీరైతే తీసుకొని ఒక 3 ఎకరాలు వేసే దగ్గర రైతులు ఈ 1 ఎకరాన్ని వేసినా మంచిగా అయితే ఉంటుంది కాబట్టి 1 ఎకరానికైనా సరే ఈ సంవత్సరం మీరైతే ట్రై అయితే చేయండి. మీకైతే మంచి లాభం అయితే ఉంటుందండి. ఈ వీడియో ఇప్పుడు దాకా చూసిన రైతులు ఎవరైతే ఉంటారో వీడియో మాత్రం చిన్న లైక్ అయితే ఇచ్చి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.